హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్లో అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మా పాప ఇంట్లోనే ఉంది, తనకు ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి. ఏంటో అండి, ఈ పిల్లలు ఇంటికాడ ఉన్న పాపం ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు కదా. అదేదో హాస్టల్లోనే చదివితే మనకంత అంటే అయ్యో పాపం అనిపించదు, కానీ ఇంటికి వచ్చి కూడా ఇదిగా చదువుతూ ఉంటే పాపం బాధగా అనిపిస్తుందండి. ఇక మార్నింగే నేను నైటే చెప్పాను కదా, ఆల్మోస్ట్ 90% నైటే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. కిచెన్ అంతా చూసారు కదా ఎంత నీట్గా ఉందో. అలా చేసుకుంటే ఇంట్లోకి చీమలు కానీ బొద్దింకలు కానీ అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. ఇక నాకు మార్నింగ్ లేవగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిన వెంటనే టీ తాగకపోతే నా ప్రాణమంతా అసలు అతలకుతలం అయిపోతుందండి. అందుకే లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రష్ చేసుకొని టీ అయితే తాగుతాను. అదే ఒకవేళ కిచెన్ మెస్సీగా ఉందనుకోండి, ఇక వెంటనే ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాతే ఫ్రెష్ అప్ అయిపోయి టీ తాగుతాను. ఇక పూజ అయితే చేయడం లేదండి, 5 days బ్రేక్ వచ్చిందన్నమాట పూజకి. సో ఇక అందుకోసం అనేసి లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే టీ పెట్టేసుకొని ఇటు టీ అయిపోతూ ఉంటే మా పాపకి బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఈరోజు ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. వాళ్ళ పిల్లలు ఈ మధ్య ఎక్కువగా ఇడ్లీలు దోశలు అంటే ఇష్టపడడం లేదండి. ఇలాంటి ఫాస్ట్ ఫుడ్సే ఎక్కువగా తింటున్నారు కదా. మీ పిల్లలు కూడా అంతేనా? మా వాళ్ళైతే మరీను అండి, ఇంకా మా పాప అందులో ఇంకా ఎక్కువ. తనకు ఏది తినాలనిపించదు, స్నాక్సే ఎక్కువగా తింటుంది. అన్నం అయితే అస్సలు ఎంత బతిమిలాడిపించుకుంటుందంటే అస్సలు అన్నం అంటే అమ్మో తనకు చిరాకు అన్నమాట, అన్నం అంటేనే. ఇక నేనే అప్పుడప్పుడు తనకి అందుకే పిల్లల్ని మరీ అడిగి అడిగి చెప్తాను, మీకేమి ఇష్టం నాన్న, మీకేం చేయాలి చెప్పండి. ఇప్పుడు హాస్టల్స్కి వెళ్ళారని కాదండి, అంతకుముందు కూడా అంతే, వాళ్ళని అడిగే కర్రీస్ చేస్తాను. ఎందుకంటే మనం ఏదో వండిన తర్వాత వాళ్ళు ఇష్టంగా తినకపోతే మనకు ఆ రోజంతా బాధగా అనిపిస్తుంది కదా. నాకైతే అంతే అండి, వాళ్ళు ఏదన్నా ఇష్టంగా తిన్నారనుకోండి నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. అదే ఇష్టం లేకుండా తింటే ఆ రోజు నా మనసు అంతా అయ్యో తినలేదు అనిపిస్తూనే ఉంటుంది. ప్రతి అమ్మకు ఉండాల్సిందే అండి ఇది, ఉండాల్సిన బాధే ఇది. ఏది వేసినా ఇది వద్దు అది వద్దు అంటూ ఉంటారు. ఇక అందుకోసం అనేసి ఎందుకు వచ్చిన బాధ అనేసి వాళ్ళకి ఇష్టమైందే ఎక్కువగా చేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడైతే నిన్న దోశపిండి అయిపోయింది, ఇక దోశకు పెట్టలేదు. సో ఇక ఏం బ్రేక్ఫాస్ట్ చేయండి మమ్మీ అని అంటే, మమ్మీ బ్రెడ్ ఆమ్లెట్ చేయవా అని అంటే, ఇక సరేలే అనేసి బ్రెడ్ ఆమ్లెట్ చాలా ఈజీగా అయిపోతుంది. మళ్ళీ నాకు కూడా చాలా నీరసంగా ఉందండి. ఇక ఎంతైనా ఇప్పుడు పీరియడ్స్ టైంలో అట్లానే ఉంటుంది కదా, చాలా నీరసంగా అనిపిస్తుంది. ఇక నిన్నైతే పూజ చేసుకోలేకపోయానండి, నాకైతే ఫుల్ బాధేసింది అసలు. ఇదే ఫస్ట్ పండగ అన్నమాట. అంటే నాకు ఎప్పుడైనా ఆ దేవుడి దయ వల్ల అన్ని పండగలు ఖచ్చితంగా పడతాయండి. ఈ శ్రీరామనవమి ఒక్కటే పడలేదు, చాలా బాధేసింది నాకైతే. నిజంగా చెప్తున్నాను, ఏదైనా పండగలు పడకపోతే ఫుల్ ఏడుపు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక అందుకోసమే ఆ దేవుడు కనికరించి నాకు అన్ని పండుగలు పడేలా చేస్తాడని అనుకుంటాను. కానీ ఇది మాత్రం పడలేదు. అన్ని రోజులు మనవి కాదు కదండి, ఒక్కోసారి ఇలా జరుగుతుంది. ఇక నాకు ఇలా పీరియడ్ వచ్చినప్పుడు మాత్రం మా వారు కూడా దీపం వెలిగించారండి, నేను కూడా వద్దంటాను. ఎందుకంటే ఒకే ఇంట్లో ఉంటాము, అంతా తిరుగుతూనే ఉంటాము, ఇక ఇలా వెలిగిస్తారు చెప్పండి. అందుకోసం అనేసి నేను పీరియడ్ అయినా కూడా అసలు దీపాన్ని అయితే వెలిగించాము మేము ఇంట్లో. కొంతమంది అంటూ ఉంటారు మన హస్బెండ్స్ ముట్టియచ్చు అనేసి అంటుంటారు, కానీ మేమైతే అలా చేయమండి అసలు. మా ఇంట్లో మా పాప పీరియడ్స్ ఉన్నా కూడా నేను దీపారాధన చేయను అనమాట. 5 days ఇక ఉండేసి 5th day రోజు ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. బెడ్షీట్స్ ఇల్లు అంతా నీట్గా తుడుచుకున్న తర్వాతనే నేనైతే దీపారాధన చేసుకుంటాను. అంతవరకు కూడా నేను దీపారాధన చేసుకోను అన్నమాట. ఇక్కడ మా పాప కోసమైతే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. చాలా ఫటాఫట్గా ఈజీగా అయిపోతుంది. ఏం లేదండి, జస్ట్ బ్రెడ్ను బీట్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు కారము, నేను సింపుల్గా చేస్తాను బ్రెడ్ ఆమ్లెట్ అంటే. మరి ఒక్కొక్కరు ఒక్కలా చేస్తారు కదా, నేనైతే ఈ విధంగా చేస్తాను. ఇక దాన్ని అయితే ఆమ్లెట్ లాగా చేసుకొని 4 బ్రెడ్స్ని అయితే ఇలా టోస్ట్ చేసుకొని మంచిగా కాలిన తర్వాత ఆ ఆమ్లెట్ని ఈ బ్రెడ్ మధ్యలో పెట్టేసి ఇస్తాను. ఇది ఒక్కటి తింటేనే టమ్మీ ఫుల్ అయిపోతుంది. కాకపోతే ఇక మా పాపకి 2 కావాలంది, సరే అనేసి 2 చేస్తున్నాను. మా బాబు అయితే ఇక వాడు తింటూనే ఉంటాడు, నాది ఇస్తే తాకుతుంది నా కొడుక్కి అనద్దు, కానీ వాడికి భలే ఇష్టము. ఇక ఒక్కటి వచ్చేసి అందులో మనం ఆమ్లెట్ మిశ్రమంలో డిప్ చేసి కూడా ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటే ఇది కూడా చాలా బాగుంటుందండి. అలా తినేవాళ్ళు అలా తింటారు, ఇలా తినేవాళ్ళు ఇలా తింటారనమాట. ఇక మా పాపకైతే 2 బ్రెడ్స్ టోస్ట్ చేసి 2 ఆమ్లెట్లు వేసి ఇలా వేసి ఇచ్చేస్తున్నాను. తనకు పాపం ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయండి. మార్నింగ్ 8కే క్లాసెస్ స్టార్ట్
అయిపోయి ఈవినింగ్ 6 వరకల్లా అయిపోతున్నాయి. మధ్య మధ్యలో బ్రేక్స్ ఉంటున్నాయిలేండి. మధ్యలో బ్రేక్ అని, లంచ్ బ్రేక్ అని, ఇలా స్నాక్స్ బ్రేక్ అని అప్పుడప్పుడు హాఫ్ అన్ అవర్ అలా ఉంటుంది. ఇక తనకి బ్రేక్ టైం వచ్చిందనేసి మమ్మీ నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టు మమ్మీ అంటే ఇక సరే అనేసి పెట్టేస్తున్నాను. చూసారా, అటు సైడ్కి రాస్తూ ఇటు సైడ్కు తింటూ ఉందన్నమాట. నేను అదే ఒక్కొక్కసారి అబ్బా ఆపేరా నాన్న కాసేపు టీ చూడరా అంటే కూడా అమ్మ వద్దు మమ్మీ క్లాసెస్ మిస్ అవుతాయి అంటూ ఇక క్లాసెస్ అయితే వింటుంది. ఇక అంతలోపు నా టీ అయిపోయింది. నేను టీ అయితే ఫస్ట్ టీ తాగుతున్నానండి. ఈ టీ తాగకపోతే నాకు ఏ పని కాదన్నమాట. మళ్ళీ ఇక నేను ఇప్పటికీ ఇంకా స్నానం చేయలేదు. స్నానం చేసి వచ్చిన తర్వాత నేను కూడా ఒక బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తినేస్తాననేసి ఫస్ట్ అయితే టీలో ఇలా బ్రెడ్ని అయితే డిప్ చేసుకొని తింటున్నాను. మీలో ఎంతమందికి ఈ బ్రెడ్ అంటే ఇష్టమో నాకు చెప్పేయండి కామెంట్ బాక్స్లో. ఈ పావు బాజీ బ్రెడ్ అంటే నాకు భలే ఇష్టం అండి. మా చిన్నప్పుడు మా ఊర్లోకి ఇలా సైకిల్ మీద అమ్ముతూ వచ్చేవాడు అన్నమాట. తను బీర్ సీసాలకు, ఇనుప సామాన్లకి ఇలా బ్రెడ్ ఇచ్చేవాడు. మా బాప అయితే పొద్దున కొని మమ్మీ బ్రెడ్ కొన్నారా అంటే ఆ రోజైతే ఫాస్ట్గా లేసేదాన్ని అన్నమాట. అంత ఇష్టం ఈ బ్రెడ్ అయితే. మీకు కూడా ఇట్లానే ఇష్టమా ఈ బ్రెడ్ అంటే? నచ్చినట్లయితే ఇదేనండి ఈరోజు నా వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ ఛానల్లో అయితే రోజు డైలీ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి, నా డివోషనల్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అవి నచ్చితేనే చూడండి ఫ్రెండ్స్. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇక్కడ నా టీ తాగడం పూర్తయిపోయింది. ఇక లంచ్ పనులు స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ. బాయ్ అండి అందరికీ.